Okay. So very good morning, all the miracle morning leaders. So we had gone into the next chapter. So you are what you think you are. మనం ఎలా ఆలోచిస్తే మనం అలాగే ఉంటాము అనేది చాలా సార్లు మనం వినే ఉంటాం. సో ప్రతిదీ కూడా మనం ఏదైతే తిన్నామో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో అదే మనం ఇప్పుడు అట్లానే మన యొక్క పరిస్థితులు ఎకనామిక్ కానీ ఆరల్స్ మన చుట్టుపక్కల ఉన్న అసోసియేషన్ కానీ ఈ రెండు ఉండటానికి కారణం మనం ఎలా ఆలోచించామో దాని కారణాలే. ఓకే, సో ఫుడ్ ఏదైతే మనం తిన్నామో దానివల్ల ప్రతి ఒక్క మన బాడీ అనేది ఎలా కనిపిస్తుంది, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అయితే కనుక మనం ఎలా ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి అసోసియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో లుక్ ఇంపార్టెంట్, ఇట్ హెల్ప్స్ యూ థింక్ ఇంపార్టెంట్. సో చూడండి, మనం ఏదైతే ముఖ్యమైనదని అనుకుంటామో ఇట్ హెల్ప్స్ యూ థింక్ ఇంపార్టెంట్. అది మనకి సహాయం చేస్తుంది ఇంపార్టెంట్ అని చెప్పడానికి, లేదా అది ఇంపార్టెంట్ అనేది మనకి అవసరమని తెలియడం కోసం. ద వరల్డ్ ఓన్లీ నోస్ వాట్ దే కెన్ సీ ఆఫ్ యూ. సో ద వరల్డ్ ఓన్లీ నోస్ వాట్ దే కెన్ సీ ఆఫ్. సో ప్రపంచం మనల్ని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్నే చూస్తూ ఉంటది మనలో. సో వెన్ యూ డ్రెస్ వెల్ అండ్ ప్రెజెంట్ ఎ పాజిటివ్ ఇమేజ్, you are perceived well and your self-worth increases. సో ఎప్పుడైతే మనం మంచిగా నీట్ గా డ్రెస్ చేసుకుంటామో అలాగే ఒక పాజిటివ్ ఇమేజ్ తో మనం వెళ్తామో ఖచ్చితంగా యు ఆర్ పర్సీవ్డ్ వెల్ అండ్ యువర్ సెల్ఫ్ వర్త్ ఇంక్రీజెస్ అన్నమాట. అంటే మన యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు when we are going to have some positive image on us, మనం ఎలా అయితే ఉంటున్నామో దానివల్ల మన యొక్క సెల్ఫ్ వర్త్ అనేది బయట పెరుగుతూ ఉంటది. మనం తగ్గించుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ ఇట్ వాస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అన్నమాట. సో యు కుడెంట్ ఏబుల్ టు క్రియేట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ విత్ ద సెకండ్ ఛాన్స్. మనకి ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి రెండో ఛాన్స్ ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ వన్? అర్థమైందా నేను చెప్పింది? యు కుడెంట్ ఏబుల్ టు క్రియేట్ ఫస్ట్ ఇంప్రెషన్ బై ద సెకండ్ ఛాన్స్. Super duper clear. Can I have a super duper clear in the chat box? Right? So definitely గా మనం దాన్ని చేయలేము కాబట్టి సో ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. రైట్? కాబట్టి మనం ఎలా చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో యూ మే ఫీల్ ఇంపార్టెంట్ అండ్ project self confidence, but your image is everything. 70% of all communication is non-verbal, is by the time you are able to speak in order to present your inner worth and qualifications. So ఇది ఒకసారి మనం ఆలోచిస్తే you may feel important and project self confidence. సో మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ అని అనుకుంటామో అట్లానే మనల్ని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ప్రొజెక్ట్ చేసుకుంటామో, బట్ అవర్ ఇమేజ్ ఇస్ ఎవ్రీథింగ్. మన యొక్క ఇమేజే అంత మనం చాలా ఇంపార్టెంట్ అనిపించవచ్చు, కానీ మన ఇమేజ్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. 70% ఆఫ్ ద ఆల్ కమ్యూనికేషన్ ఈస్ నాన్ వెర్బల్. ఎందుకంటే మనం 70% కమ్యూనికేషన్ అనేది అవతల వాళ్ళ మైండ్ లో 70% మన గురించి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం అనేది 70% నాన్ వెర్బల్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అంటే మీరు చెప్తేనే ఏదో వాళ్ళ మైండ్ లో ఇమాజిన్ అనేది జరగదండి. మనం చెప్తే ఇమాజిన్ జరగదు. అది ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో మనం కనిపించే దాన్ని బట్టి వాళ్ళు 70% వాళ్ళు పెట్టుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ సో బై ద టైమ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఆర్డర్ టు ప్రెజెంట్ యువర్ ఇన్నర్ వర్త్ అండ్ క్వాలిఫికేషన్స్. సో మన గురించి మనం చెప్పుకునేటప్పుడు లేదా మన గురించి మన యొక్క క్వాలిఫికేషన్స్ చెప్పేదానికన్నా ముందు 70% మన కమ్యూనికేషన్ చెప్పేస్తుంది. ఓకే, మన యొక్క 70% అనేది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా తెలిసిపోతుంది. అంటే చూడగానే మీ మీద 70% ఒక ఇదే ఏర్పడిపోతుంది అనమాట. అర్థమవుతుందండి? సో మోస్ట్ ఆఫ్ someone thinks of you will have already be determined. సో చాలా మంది మోస్ట్ ఆఫ్ వాట్ someone thinks of you will have already been determined. సో ఖచ్చితంగా దీన్ని ఆల్రెడీ గుర్తించే ఉంటారు మనలో చాలా కొంతమంది అని చెప్తున్నాను అనమాట. సో టేక్ ప్రైడ్ ఇన్ యువర్ లుక్ బికాస్ యువర్ ఫిజికల్ ఎక్స్టీరియర్ ఎఫెక్ట్స్ యువర్ మెంటల్ ఇంటీరియర్. మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటంటే మనం వేసుకునేటటువంటి క్లాతింగ్ బట్టి లేదా
దీనివల్ల ఫిజికల్ గా మనకి ఫిజికల్ గా చేసేటువంటి ఈ పనుల వల్ల ఖచ్చితంగా మన ఆలోచన విధానం తేడా వస్తుంది. మన ఆలోచన విధానం మార్పు ఉంటుంది కంపల్సరీ కూడా. సో హౌ యూ లుక్ ఆన్ ద అవుట్ సైడ్ ఎఫెక్ట్స్, హౌ యూ థింక్ ఆన్ ద ఫీల్ ఇన్ సైడ్. సో మనం బయట వేసుకునేటువంటి బట్టల వల్ల లేదా మనం బయట యూజ్ చేసేటటువంటి సమ్ థింగ్స్ వల్ల ఇంటర్నల్ గా మనం ఆలోచన చేసేటువంటి ఆలోచనలోనే మార్పు వస్తుంటది. సో చూస్ హై క్వాలిటీ క్లాత్స్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్ రాదర్ దాన్ పూర్ క్వాలిటీ ఇన్ వాల్యూమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏంటి అంటే ఆఫర్లు వస్తుంది కాబట్టి ఎక్కువ బట్టలు కొనుక్కుందాము అని అనుకుంటారు. ఓకే, అది ఏం చేస్తుందంటే మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ ని తగ్గిస్తూ ఉంటదండి. మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ ని తగ్గించేస్తుంటది. ఆఫర్లు వచ్చినాయి కాబట్టి ఒక 10 జతలు కొనేసుకుందాము, అరే ఇది కాస్ట్లీ ఉంది అని క్వాలిటీ వదిలేస్తారు. ఎప్పుడు కూడా క్వాలిటీ ఏనండి. ఓకే, సో ఈ క్వాలిటీ వల్ల ఏమవుతుందంటే మన యొక్క సెల్ఫ్ ఇమేజ్ చాలా పెరుగుతుంటది. మీరు ఒక డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఒక బ్రాండెడ్ యుఎస్ పోలో షర్ట్ వేసుకున్నారనుకోండి, లేదా నైట్ టీ షర్ట్ వేసుకున్నారనుకోండి, అది ఎప్పుడు మనలో ఒక భావనని క్రియేట్ చేస్తుంది. అరే నేను నైట్ షర్ట్ వేసుకున్నాను లేదా నైట్ షూ వేసుకున్నాను అని. మనం క్వాలిటీని వదిలేసి క్వాంటిటీని మెయింటైన్ చేసామనుకోండి, మనం చెప్పలేము, లేకపోతే అది రాదు మన మనసులోంచి, ఇది రాదు. కాబట్టి ఏమంటారు, చూస్ హై క్వాలిటీ క్లాత్స్ ఇన్ లిమిటెడ్ అమౌంట్. అంటే హై క్వాలిటీ ఉన్నాయి తక్కువ ఉన్నా పర్వాలేదు, రాదర్ దాన్ పూర్ క్వాలిటీ ఎక్కువ ఉండటం కన్నా అని చెప్తున్నారు. అర్థమైందండి? బల్బాన్, హౌ మెనీ గెట్ బల్బాన్ ఆన్ దిస్? జస్ట్ టైప్ బల్బాన్ ఇన్ ద చాట్ బాక్స్. సో చూస్ హై క్వాలిటీ క్లాత్స్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్, సో రాదర్ దాన్ పూర్ క్వాలిటీ ఇన్ వాల్యూమ్. ఎక్కడైనా సరే ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నానంటే డెఫినెట్ గా దాంట్లో క్వాలిటీ లేదు అని అర్థం. ఆర్ఎల్స్ మీ చేత కొనిపించాలన్న ఇంటెన్షన్ తో వాడు కొనిపిస్తాను అర్థం. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. If yes, the thing it just happened yesterday. I went to Reliance. Actually, I didn't know exactly there is a balance of 2000 rupees card. అయితే దాంట్లో జియో మార్ట్ మహా క్యాష్ ప్రోగ్రామ్ అని ఉంది. దాంట్లో డబ్బులు యాడ్ అయిపోతున్నాయి నా దాంట్లో, నాకు అర్థం కావట్లా. నేను వెళ్ళిన ప్రతిసారి ఇట్ వాస్ గోయింగ్ టు రెడ్యూస్ 20% ఆన్ మై ఇన్వాయిస్ ఆఫ్ ద బిల్ అనమాట. అండ్ అక్కడ బయట ఉన్నటువంటి ఆఫర్స్ అన్ని అప్లై అవుతున్నాయి. అండ్ 3 months లో ఎక్స్పైర్ అయిపోతుంది అన్నాడు. 3 months లో ఎక్స్పైర్ అయిపోతుందని మీరు వాడకపోతే ఇది. అండ్ హీ వాస్ గివింగ్ ఎవ్రీ ఆఫర్ ఇన్ హిస్ షోరూమ్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ ఒక ఇన్వాయిస్ మీద 200 రూపీస్ మాత్రమే బిల్ కట్ అవుతుంది. ఒక ఇన్వాయిస్ మీద మాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి 1 day 200 రూపీస్. వాడు ఇచ్చిన 2000 రూపీస్ ని 10 సార్లు పర్చేస్ చేయాలి వాడి దగ్గర, లేదంటే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. సో నాకు తెలుసు కాబట్టి ఓకే, బట్ తెలియని వాడి పరిస్థితి ఐ బాబు 2000 రూపీస్ ఎక్స్పైర్ అయిపోతుంది, అనవసరంగా పాడైపోతుంది అని చెప్పి వీడికి అవసరం లేదా వెళ్ళి అక్కడ కొంటాడు. పైగా అక్కడ ఏంటి అన్ని ఆఫర్స్, 2 కొంటే 3 ఫ్రీ, లేదా 3 కొంటే 4 ఫ్రీ, 2 కొంటే 1 ఫ్రీ, ప్రతిదీ ఇలాగే ఉన్నాయి అనమాట. సో అవసరం లేని అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకు అవసరం లేని దాన్ని కొనిపించడమే వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, జస్ట్ ఏ వైట్. సో చూసారండి మీరు, ఎంతమంది చూసారు ఇలాగా, రైట్? సో ఇంకా మీరు ఎక్కడికి ఒక్కసారి అంటే వాట్ హిస్ విజన్ ఈస్ అంటే కనుక, నేను ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఈవెన్ అది ప్రతి దాంతోనే మెర్జ్ అయ్యి ఉంది. అంటే మీకు ఒక విషయం చెప్పాలంటే, ఏజియో ట్రెండ్స్ ఉందండి. ఓకే, సో ఏజియో ట్రెండ్స్ అవ్వచ్చు, లేదా రిలయన్స్ ఫుట్వేర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ రిలయన్స్ సూపర్ మార్కెట్ అవ్వచ్చు. దేంట్లోకి వెళ్ళినా కూడా మీకు దీంట్లో డబ్బులు రెడ్యూస్ అయిపోతున్నాయి 20%, 20%, 20%. సో నేను రీఛార్జ్ చేసుకున్నా ఇట్ వాస్ గివింగ్ మీ, నేను రీఛార్జ్ చేసుకున్నప్పుడు బ్యాలెన్స్ యాడ్ అయిపోతుంది అనమాట. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, నేను రీఛార్జ్ చేసుకున్న ప్రతిసారి ఇట్ వాస్ గివింగ్ 600 రూపీస్ నాకు ఆ జియో మార్ట్ లో క్యాష్ బ్యాక్ యాడ్ అయిపోతుంది.
నేను ఇన్వాయిస్ మళ్ళీ పర్చేస్ చేస్తున్నా, ఇన్వాయిస్ లో డబ్బులు మళ్ళీ యాడ్ అయిపోతాయి, అవి యాడ్ అయిపోతే పెరిగిపోతూనే వస్తుంది. అంటే చూడండి, ఫుట్వేర్ కొనుక్కోవాలన్నా నేను నా మైండ్ ఎక్కడ ప్రిఫర్ చేస్తుంది, రిలయన్స్ ప్రిఫర్ చేస్తుంది. నాకు ఇంట్లో ప్యాంట్రీ కావాలన్నా ఎక్కడ ప్రిఫర్ చేస్తుంది, రిలయన్స్ ప్రిఫర్ చేస్తుంది. నాకు బట్టలు కావాలన్నా నా మైండ్ ఎక్కడ ప్రిఫర్ చేస్తుంది, బికాస్ ఐ హ్యాడ్ ద క్యాష్ బ్యాక్. నేను వాడకపోతే డబ్బులు పోతాయి. సో హౌ హీ వాస్ ప్రోగ్రామ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే చాలా ఆశ్చర్యం అనిపించేటటువంటి విషయాలు అనమాట అండి ఇవన్నీ కూడా. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ కార్పొరేట్ చేతిలోకి వెళ్ళాము అంటే గనక దే ఆర్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ద వాల్యూమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీళ్ళు చేసేటటువంటి విషయం ఏంటంటే ఇంకా మీరు ఒకసారి అక్కడికి వెళ్ళారంటే ఒక కస్టమర్ బయటికి వెళ్ళరు అనేటటువంటి ఇంటెన్షన్ వాళ్ళ సక్సెస్ కి కారణం అనమాట. అండ్ ఒకసారి ఆలోచన ఒకసారి ఆశిస్తుంది, బికాస్ ఇఫ్ యూ నీడ్ అ వెజిటేబుల్స్ ఆల్సో రిలయన్స్ ఇస్ అవైలబుల్. And you don't need to go anywhere. You just order in the JioMart itself. JioMart lo meer add cheyochu, బట్టలు కావాలంటే AGL లో యాడ్ చేయొచ్చు, right? So you are getting 20% cashback on each and every time. So I got amazed అన్నమాట. అండ్ నేను మళ్ళీ పర్చేస్ చేస్తున్నా, మళ్ళీ అది పెరిగిపోతూనే వస్తుంది, ఎక్స్పైర్ అవ్వట్లా, 20% వచ్చేస్తుంది ప్రతి దాని మీద. And I felt fantastic actually yesterday when I was seeing. I didn't know exactly that I had this 2000 rupees in my wallet. సో అలా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకు అవసరం లేని దాన్ని కొంటూ ఉంటాం, అనవసరమైన దానికోసం అవసరం లేని దాన్ని కొంటూ ఉంటాం. సో చూస్ ద క్వాలిటీ, నాట్ ద క్వాంటిటీ అన్నమాట. ఓకే, so the most honest advertisement even appearing in print is dress right, you can't afford not to. Think your work is so important. The most honest advertisement ever appearing in print, dress right, you can't afford not to. సో చాలా మంది అంటారు డ్రెస్ రైట్, యూ కాంట్ అఫోర్డ్ నాట్ టు. సో ఇప్పుడు ఒకసారి మనం ఒక డ్రెస్ చూసాము అంటే కనుక ఇది చాలా బాగుంది, మీరు కాదనలేరు అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా హానెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఓకే, సో థింక్ యువర్ వర్క్ ఈస్ ఇంపార్టెంట్. సో మన పని అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని మనం డెఫినెట్ గా మనం దాన్ని తీసుకోవాలి. సో హౌ యూ థింక్ డిటర్మైన్స్ హౌ యూ యాక్ట్. సో మనం ఎలా ఆలోచిస్తే మనం అలాగే యాక్షన్ లో తీసుకుంటాం. సో హౌ యూ యాక్ట్ ఇన్ టర్న్ డిటర్మైన్స్ హౌ అదర్స్ రియాక్ట్ టు యూ. సో మనం ఎలా యాక్ట్ చేస్తే పీపుల్, అవతల వ్యక్తులు అలాగే రియాక్ట్ అవుతారు. సో స్వాట్ ఏమని చెప్తున్నారంటే ఏ పర్సన్ హూ థింక్స్ హిస్ జాబ్ ఈస్ ఇంపార్టెంట్ రిసీవ్స్ మెంటల్ సిగ్నల్స్ ఆన్ హౌ టు డూ హిస్ జాబ్ బెటర్. సో ఒక పర్సన్ ఎవరైతే తన యొక్క జాబ్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారో ఆయన కొన్ని మెంటల్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటారంట. దేని మీద? ఆన్ హౌ టు డూ హిస్ జాబ్ బెటర్. నా జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ జాబ్ నేను ఇంకా బాగా ఎలా చేయాలనే దాని మీద అతను కొన్ని ఆలోచనలు, కొన్ని మెంటల్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటారంట. ఓకే, సో అండ్ ఏ బెటర్ జాబ్ మీన్స్ మోర్ ప్రమోషన్స్, ఏ మోర్ మనీ, మోర్ ప్రెస్టేజ్ అండ్ మోర్ హ్యాపీనెస్. సో ఏంటంటే అండ్ ఏ బెటర్ జాబ్ మీన్స్ మోర్ ప్రమోషన్స్, మోర్ మనీ, మోర్ ప్రెస్టేజ్ అండ్ మోర్ హ్యాపీనెస్. సో మంచి జాబ్ వస్తే కనుక ఎందుకు? బికాస్ he wants that actually, more promotion కావాలనుకుంటారు, more money కావాలనుకుంటారు, more prestige and అట్లా more happiness. So build enthusiasm about your life. ఏమంటారంటే build enthusiasm, ఉత్సాహంగా ఉండండి మీ జీవితం అంటే మీ జీవితం గురించి అని చెప్తున్నాను అన్నమాట. You develop enthusiasm by thinking enthusiastically. సో మనం enthusiasm డెవలప్ చేసుకుంటే మన ఆలోచనలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. Build yourself into an optimist by thinking optimistically. So you build yourself into optimist. సో మనం ఒక ఆరోగ్యవంతకరంగా ఉంటే కనుక మన ఆలోచన కూడా కొంచెం ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. You are what you think and the world is receptive to enthusiasm. సో మనం ఎలా ఉన్నామో మన ప్రపంచం కూడా మనకు అలాగే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. మనం నీరసంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రపంచం నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా ఖచ్చితమైనటువంటి వీక్నెస్ తో ఉంటది అన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ఫెక్షియస్. సో ఏమంటున్నారంటే అది ఒక ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు అన్నమాట.
మీరు ఉత్సాహంగా ఉంటే కనుక అవతల వాళ్ళు కూడా మీతో ఉత్సాహంగా మాట్లాడతారు. మనం నీరసంగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా చాలా నీరసంగా మాట్లాడతారు. ఇది ఒకరికొకరికి అంటుకునేటటువంటి థింగ్ అని చెప్తున్నారు అన్నమాట. సో యూ విల్ బికమ్ మోర్ రిసెప్టివ్. యూ విల్ బికమ్ మోర్ రిసెప్టివ్ టు అదర్స్ అండ్ జనరేట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. నో వన్ వాంట్స్ టు పార్ట్నర్ విత్ సమ్వన్ హూ డిస్ప్లేస్ లో ఎనర్జీ. సో ఎవరో కూడా నీరసంగా ఉండే వాళ్ళతో ఉండాలనుకోరు కదండి. ఎవరైతే ఉత్సాహంగా ఉండాలనుకుంటారో వాళ్ళతో కలిసి అవకాశాలను చేదెక్కించుకోవాలనుకుంటారు తప్ప you will become more receptive to others and generate more opportunities in your life. సో డెఫినెట్ గా ఎవరైతే లో ఎనర్జీతో వర్క్ చేస్తారో వాళ్ళతో ఎవరు వర్క్ చేయాలని అనుకోరు. ఖచ్చితంగా ఎవరైతే ఉత్సాహంగా ఉండి ఎవరైతే చెప్పేది అది ఆచరించగలిగేటటువంటి విధంగా ఉందో వాళ్ళతోనే ఉంటారు, రైట్? సో pessimistic people are like anchors. As they weigh you down, display pessimism and others will avoid you. సో డెఫినెట్ గా సో పెసిమిస్టిక్ పీపుల్ లైక్ యాంకర్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక కంకుల్లో మనల్ని పట్టేసి ఉంటారు. యాజ్ దే వెయ్యూ డౌన్, కిందకి లాగేయడానికి రెడీగా ఉంటారు. డిస్ప్లే పెసిమిజం అండ్ అదర్స్ విల్ అవాయిడ్ యూ. సో ఎప్పుడైతే మనం దీన్ని చూపిస్తామో ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తారు. సో క్రిటిసిజం ఈజ్ ఎ గ్రేట్ డేంజర్ ఆఫ్ అవర్ ఏజ్. సారీ, సైనిజం. సో సైనిజం అండి, సైనిజం ఈజ్ ఎ గ్రేట్ డేంజర్ ఆఫ్ అవర్ ఏజ్. సో ప్యాషనిజం లీడ్స్ టు ఏ వేస్ట్, సో పెసిమిజం లీడ్స్ టు ఏ వేస్టెడ్ లైఫ్. Cynism. So what is meant by cynism? So it is the thing which we are not occurring a single word from our mouth. Okay, అది మన యొక్క ఏజ్ కి చాలా ప్రమాదకరమైనదని చెప్తారు. అట్లాంటి పెసిమిజం లీడ్స్ టు వేస్టెడ్ టు అవర్ లైఫ్. సో ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా ఏదైనా చెప్పామనుకోండి, ఇది నువ్వు చేస్తావేంటి, ఇది జరుగుతుందేంటి, అలానే వాళ్ళు పెసిమిజం అనమాట. సో ఇండిఫరెన్సెస్ ఇస్ నాట్ కాలర్ సెక్సీ, డోంట్ టేక్ బ్యాక్ సీట్ టు యువర్ ఓన్ స్టోరీ. సో మనకి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అన్నది అసలు ఇంపార్టెంటే కాదు. ఇండిఫరెన్స్ ఈజ్ నాట్ కూల్ ఆర్ సెక్సీ అని చెప్తున్నారండి ఇక్కడ. సో ఎవరి మధ్యన ఏ తేడా ఉంది, ఏ కలర్ ఉన్నారు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఏ స్థాయిలో ఉన్నది మ్యాటర్ కాదు. డోంట్ టేక్ బ్యాక్ సీట్ టు యువర్ ఓన్ స్టోరీ. మనం ఏదైతే వెళ్ళాలనుకుంటున్నాం మన డ్రీమ్ కి, దాని గురించి మీరు వెనకడుగు వేయొద్దు అని చెప్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనకడుగు అనేది వేయకూడదు. సో if you are struggling with how you should be thinking or acting in a certain situation, think of the most successful and important person you know. సో ఏమంటారండి, ఒకవేళ if you are struggling with how you should be thinking or acting in a certain situation, అరే ఈ సిచ్యువేషన్ లో మనం ఇలా ఆలోచిస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని మనం ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతున్నామో అప్పుడు ఏం చేయమంటారు, థింక్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ యు నో. సో ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి ఆలోచించండి. సో థింక్ ఆఫ్ దమ్ అండ్ దెన్ ఆస్క్. సో వాళ్ళ గురించి ఒకసారి మనం ఆలోచించి మనం ఒకసారి ఇస్ ద వే would think act or what they would say. సో ఇప్పుడు నిజంగా మనం అనుకున్నటువంటి డెసిషన్ ప్రకారమే వాళ్ళు కూడా అలాగే చేసి ఉంటారంటారా, లేదా వాళ్ళు ఇంకో రకంగా చేసి ఉంటారా, వాళ్ళు ఏ రకంగా చేసి ఉంటారో. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఏ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ ఈస్ టు మోడల్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్ దెమ్సెల్వ్స్ టు బి సక్సెస్ఫుల్ అన్నమాట. సో ఏమంటున్నారండి, if you want to be successful, a good place to start is to model yourself after those who have already proven themselves to successful. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ ఒక సిచ్యువేషన్ లో మనకి ఎలా చెప్పాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలనేది అర్థం కాకపోతే మనకు బాగా తెలుస్తున్న సక్సెస్ఫుల్ అయినటువంటి పీపుల్ గురించి ఒకసారి ఆలోచించండి. వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ లో ఎలా డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళైతే ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారు, నిజంగా ఎలాగే డీల్ చేసి ఉంటారా అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోమని చెప్పి అంటున్నారు అనమాట. ఓకే, వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఈ నిర్ణయమే తీసుకుని ఉంటారా, లేదా వేరే ఏమైనా నిర్ణయం తీసుకుని ఉంటారా, లేదా ఎలాగే రియాక్ట్ అవుతారా, ఇంకొకలా రియాక్ట్ అవుతారా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ దాంట్లో ఏంటంటే లుక్ ఇంపార్టెంట్. సో లుక్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎలా కనిపిస్తామో చాలా ఇంపార్టెంట్. థింక్ యువర్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం చేసే పని చాలా ఇంపార్టెంట్. అట్లానే గివ్ యువర్ సెల్ఫ్ ఏ పెప్ టాక్ సెవెరల్ టైమ్స్ ఎ డే. సో ప్రతిరోజు మనతో కనీసం మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈస్ దిస్ ద వే ఆన్ ఇంపార్టెంట్ పర్సన్స్ థింక్. సో సక్సెస్ అయినటువంటి పీపుల్ ఇదే సిచ్యువేషన్ లో
ఇలాగే ఆలోచిస్తారా అనేది మనం చేసుకోవాలి. సో మన లుక్ ఇంపార్టెంట్, అట్లానే ఏమంటున్నారు మన వర్క్ ఇంపార్టెంట్, అట్లనే జీవితంలో మనం ప్రతిరోజు మన గురించి మనతో మనం చాలా సేపు మాట్లాడుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఒక లైఫ్ టర్నింగ్ సిచ్యువేషన్ లో సక్సెస్ఫుల్ పీపుల్ మనం ఇలాగే ఆలోచిస్తారా లేకపోతే వేరే ఇంకే రకంగా ఆలోచిస్తారా అనేది 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారన్నమాట. ఓకే, సో take this 4 as an insights అండి. ఓకే, ఫ్రమ్ ద 6th చాప్టర్. సో వాట్ వి థింక్, వాట్ వి ఆర్. ఓకే, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనం. కాబట్టి ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వి షుడ్ హావ్ టు మెమరైజ్ ఇట్. ఓకే, దాన్ని మనం అవగతం చేసుకోవాలి. సో నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్, మేనేజ్ యువర్ ఎన్విరాన్మెంట్, గో ఫస్ట్ క్లాస్. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా మంది పీపుల్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి ఈ ఎన్విరాన్మెంట్ ను మేనేజ్ చేయకుండా ఉంటారు, చేయలేరు. గో ఫస్ట్ క్లాస్ అని చెప్తున్నారు, నేనైతే గో వరల్డ్ క్లాస్ అని చెప్తాను. ఎందుకంటే అంబానీ గారి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఆయన దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఆయన 150 రూపాయలు టీ తాగేవారు. ఎందుకు తాగేవారు అంటే బికాస్ హీ వాంట్ దట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో చాలా మంది పీపుల్ ట్రైన్స్ లో నార్మల్ గా ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఇన్ ద ట్రైన్ విత్ నార్మల్ పీపుల్, మీ చుట్టూ ఆలోచించేటటువంటి వ్యక్తులు, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. లైక్ నార్మల్ పీపుల్, తక్కువ పీపుల్ ఎలా అయితే తక్కువ జర్నీ కంప్లీట్ అయిపోతుంది అనుకునే వ్యక్తులతో మనం ట్రావెల్ చేస్తాం. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ 2 టైర్ ఏసీలో వెళ్తున్నాం అనుకోండి, ద పర్సన్స్ హు ఆర్ సమ్ రిచ్ ఇన్ వాల్యూస్ యాక్చువల్లీ కదా, మనకు అసోసియేట్ అయ్యేటటువంటి వ్యక్తులు లేదా మనతో మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంచెం ఉన్నతంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉంటారు, కొంత అఫీషియల్నెస్ కూడా ఉంటుంది. బట్ కమింగ్ టు ద సెకండ్ క్లాస్ ఆర్ కమింగ్ టు ద నార్మల్ పీపుల్, ఇట్ వాస్ ఎందుకంటే డోంట్ బి చీప్ టువర్డ్స్ ద గ్రేట్నెస్ అని చెప్తారు. వన్ ఆఫ్ మై మెంటర్స్ హి వాస్ సేయింగ్ డోంట్ బి చీప్ టువర్డ్స్ ద గ్రేట్నెస్. మీరు గొప్పగా అవ్వాలనుకున్నప్పుడు డోంట్ బిహేవ్ లైక్ చీప్ అని చెప్తారు. బికాస్ we are creating this our own association. So make our environment go first class and go world class. Okay, so don't look at the cheap things. Okay, దీన్ని డెఫినెట్ గా మీరు పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏర్పడేటటువంటి నెట్వర్క్ కూడా చాలా మంచి నెట్వర్క్ ఏర్పడుతుంది, చిన్న నెట్వర్క్ ఏర్పడదు, చాలా మంచి నెట్వర్క్ ఏర్పడుతుంది అనమాట. బికాస్ అక్కడ ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి పీపులే ఉంటారు. నార్మల్ సెకండ్ 2 టైర్ ఏసీలో ట్రావెల్ చేసేవాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఎందుకు తీసుకుంటాడు? బికాస్ ఈజ్ అఫోర్డబుల్ యాక్చువల్, రైట్, దాన్ని భరించగలరు కాబట్టి. సో ఎప్పుడైతే మీరు అట్లాంటి ట్రావెలింగ్స్ కానీ అట్లా చేశారనుకోండి, డెఫినెట్ గా యూఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ గుడ్ పీపుల్ విత్ మీ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు. ఇది ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను, దేంట్లో అయినా మీరు తీసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఫస్ట్ క్లాస్ అనేది on wearing of your clothes, on wearing of your watch, on wearing of your jewelry, precious, whatever it may. Okay, so yes, so మీరు గోల్డ్ కొనడానికి వెళ్తే అందరూ వస్తారు, బట్ వజ్రాలు కొనడానికి వెళ్తే అందరూ ఆ సెగ్మెంట్ లో ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. అవునా, రైట్? సో అది అన్నమాట. సో రీకాండినేషన్ యువర్ సెల్ఫ్ ఫర్ సక్సెస్. జస్ట్ యాజ్ వి ఫీడ్ అవర్ బాడీ విత్ హెల్దీ ఫుడ్స్, వి నీడ్ టు ఫీడ్ అవర్ మైండ్స్ విత్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఉండే మన ఆరోగ్యానికి కారణం మనం తినేదే. అవునా, మనం ఏమేమి తింటాం? 3 తింటాం. అందరూ ఫుడ్ ఒకటే తింటున్నాం అని అనుకుంటారు బేసికల్ గా, కానీ ఫుడ్ ఒకటే తినాం. అన్నిట్లుగానే ఎక్కువ మనం ప్రతిరోజు గాలిని తింటాం, దాని తర్వాత వాటర్ తింటాం, మూడోది ఫుడ్ తింటాం. సో గాలి ఆల్మోస్ట్ 10,000 నుంచి 21,000 లీటర్స్ వరకు తీసుకుంటాం. సో సెకండ్ వచ్చేసి వాటర్ మినిమం 5 లీటర్స్ తీసుకోవాలి, కానీ మనం తీసుకున్నా తెలియదు. మూడోది మహా అయితే 1.8 నుంచి 2 kg ఫుడ్ ప్రతిరోజు నోటి ద్వారా తీసుకుంటాం. సో మూడో ప్లేస్ లో ఉంది. సో ఈ 3 కలిపి తీసుకుంటేనే మన బాడీ ఫీడ్ అయ్యి మనం హెల్దీగా ఉండగలుగుతాం, ఈ 3 మిక్స్ అయితేనే. ఓకే, సో అట్లనే మన మైండ్ కి కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలన్నా, లేదా మన మైండ్ మంచిగా ఆలోచించాలన్నా, లేదా మన మైండ్ ఉన్నతంగా ఆలోచించాలన్నా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఎలా ఉంటాము అంటే మన చుట్టుపక్కల ఎలా ఉన్నారో అలాగే ఉంటాం. ఓకే, మన చుట్టుపక్కల నలుగురిని విమర్శిస్తున్నాను అనుకో, మనం కూడా అలాగే ఉండొచ్చు, మేము నలుగురిని విమర్శించే వ్యక్తిగా. ఓకే, మన
చాలా సెల్ఫ్ ఎస్టీమ్ తో ఉన్నటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తితో మనం తిరుగుతున్నాం, మనకు కూడా సెల్ఫ్ ఎస్టీమ్ పెద్దగా పెరిగిపోదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మనల్ని అక్కడ లాగేస్తారు. దే బి హుక్స్ ఆర్ యాంకర్స్ విచ్ దే పుల్ డౌన్ బ్యాక్. సో we are the product of our environment. Some of us never move part of shortcomings of our childhood. సో చిన్న బాల్యం నుంచి ఎవరు బయటికి రాలేరు కొంతమంది అయితే. అసలు we may have grown up poor or with neglect parents, or we suffer a lack of good education. So adulthood is the time of take full responsibility for life. ఎందుకంటే చాలా మంది పీపుల్ చైల్డ్హుడ్ నుంచి బయటకి ఎందుకు రాలేరు అంటే వాళ్ళ పాపం ఆ పేదరికంలో పెరగటం అవ్వచ్చు, లేదా పేరెంట్స్ పట్టించుకోవడం అవ్వచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు. కానీ దీన్ని మనం మార్చుకోవాలి. అంటే పుట్టడం పేదరికంలో పుట్టడం తప్పేమీ కాదు, కానీ చచ్చిపోయేటప్పుడు పేదరికంలో చచ్చిపోవడం మాత్రం అబ్సల్యూట్‌గా మనం తప్పు అవుతుందని బిల్ గేట్స్ గారు చెప్తుంటారు. డెఫినెట్ గా, ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ టు మనకి ఏదైతే వర్కౌట్ అవ్వట్లేదు దాన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అండ్ వెన్ వీ నో ఒక పని మనం చేస్తున్నప్పుడు దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత లాసేజ్ ఉంది అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్ యాస్ రిస్క్ తీసుకోవడం అంటారు. సో ఒక పని చేయడం వల్ల మనకి ఎంత లాభం చేకూరుతుంది, లేదా ఎంత నష్టపోతున్నాం, ఈ పని చేయడం వల్ల నాకు ఇది లాభమా ఇది నష్టమా అనేది ప్రతిదానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి డెఫినెట్ గా మన లైఫ్ లో. సో ఎందుకంటే ఒకసారి అది జరిగిన తర్వాత మళ్ళీ వీ కుడెంట్ ఏబుల్ టు బ్యాక్ ఫెచ్ అప్, ముందుకెళ్ళి మనం ఆలోచించాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆలోచిస్తాం. కాబట్టి టేక్ ఏ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ ఎవ్రీ యాక్షన్. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఎన్విరాన్మెంట్. సో బికాస్ ఆఫ్ దట్ యూ కెన్ చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఏమని చెప్తారు, మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలాగా? సో దిస్ ఇస్ అన్ ఎన్విరాన్మెంట్, దిస్ ఇస్ అన్ అసోసియేషన్, బ్యూటిఫుల్ అసోసియేషన్ వేర్ యూ కెన్ లెర్న్ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. సో దీనిని మీరు ఎప్పుడైతే అసోసియేట్ అయ్యారో యు ఆర్ చేంజింగ్ యువర్ ఎన్విరాన్మెంట్. అవునా? మనం ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ మనం చేంజ్ చేస్తూ వస్తున్నాం. సో బికాస్ యు డిరైవ్ యువర్ మేనరిజమ్స్ అండ్ హ్యాబిట్స్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంట్, చూస్ వైజ్లీ. బికాస్ యు డిరైవ్ యువర్ మేనరిజమ్స్ అండ్ హ్యాబిట్స్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంట్, చూస్ వైజ్లీ అని చెప్తారు. మనం ఏదైతే బయటికి డిరైవ్ చేస్తూ ఉంటామో మేనరిజమ్స్, అట్లాగే మన యొక్క అలవాట్లు మన యొక్క అసోసియేషన్ నుంచి, ఓకే, అవి చాలా వైజ్ గా చూస్ చేసుకోమని అంటున్నారు. ఎందుకంటే మనం డెలివరీ చేసేటప్పుడు మన ఎన్విరాన్మెంట్, మనం మంచి ఎన్విరాన్మెంట్ ఎలా కోరుకుంటున్నామో మనల్ని కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అవతల వాళ్ళు కోరుకుంటారు. అవునా కదా? రైట్? ఎంతమందికి క్లియర్? మనం ఎప్పుడైతే ప్యూర్ క్లియర్ ఎన్విరాన్మెంట్ మనం కావాలనుకుంటున్నామో మనం కూడా అదే ఎన్విరాన్మెంట్ ఇస్తున్నామా లేదా, మనం కూడా అదే సైనేజెస్ ఇస్తున్నామా లేదా, లేదా మనం వెళ్ళి మళ్ళీ అక్కడ తక్కువగా మాట్లాడుతున్నామా అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఒక మంచి అసోసియేషన్ లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడేది మంచిగా ఉందా లేదని ఖచ్చితంగా అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, అయితే మనం వాళ్ళ రకంగా మారాలి. విని లేదు అంటే కనుక డెఫినెట్లీ వీఆర్ కిక్డ్ అవుట్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో మోస్ట్ if you surround yourself with negativity you will be negatively influenced. సో మనం గనక ఖచ్చితంగా నెగిటివిటీతో కనుక ఉంటే ఖచ్చితంగా నెగిటివిటీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. సో సీక్ అవుట్ సక్సెస్ఫుల్ పియర్స్ అండ్ యూ విల్ ఎమ్యులేట్ దేర్ సక్సెస్. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఎవరితో ఉండాలి? సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క చేతులు పట్టుకోవాలి. సో మోస్ట్ పీపుల్ లివ్ అప్ టు ద స్టాండర్డ్ అరౌండ్ దమ్. సో చాలా మంది పరిస్థితి ఏంటి అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సార్లు కూడా మీకు చెప్పారు. మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నామో మనం కూడా అదే ఎన్విరాన్మెంట్ లో ఉండిపోయేలా చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంటే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ మీ పక్కింట్లో ఉండేటటువంటి వ్యక్తి వాళ్ళ వైఫ్ కి ఒక డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాడు అనుకోండి. ఓకే, మన ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా ఆవిడ తీసుకొచ్చి మా హస్బెండ్ డైమండ్ నెక్లెస్ చేపించారు అని చెప్తారు. ఇంకా ఖచ్చితంగా ఇంట్లో హస్బెండ్స్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అవునా? సో అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి మనం ఇష్టపడతాం. లేదా వాళ్ళు నార్మల్ గా ఉన్నారు, మనం నార్మల్ ఉంటాం. అదే ఫర్ సపోజ్ మనం చిరంజీవి గారి ఇంటి పక్కన, అమితాబ్ బచ్చన్ గారి ఇంటి పక్కన ఉంటాం, వాళ్ళ స్టాండర్డ్స్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. రైట్? ఖచ్చితంగా అర్థమవుతుందండి నేను చెప్పేది. సో ఇది చాలా, అంటే మోస్ట్ పీపుల్ లివ్ అప్ టు ద స్టాండర్డ్ అరౌండ్ దమ్ అంటే ఇదే, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి. ఇప్పుడు మనం చిరంజీవి గారి ఇంటి పక్కన ఉండాలి అనుకోండి, ఆ స్టాండర్డ్ ఖచ్చితంగా మనతో ఉంటేనే మనం అక్కడ ఉండగలం. లేకపోతే ఇట్ వాస్ సమ్హౌ టఫ్ యాక్చువల్లీ కదా, అంతేనా? సో అనిపిస్తుందా మీకు? అంటే సో మనం ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ బట్టే మనం
ఎన్విరాన్మెంట్ బట్టే మనం డెఫినెట్ గా మన యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట. సో ఓకే, if you enter a new workplace that values a strong work ethic and commitment, you will either have a work hard yourself or you will not succeed. సో ఏమని చెప్తున్నారండి, మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఒక స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ తో ఉంటే గనక మనం కూడా స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ ఆర్ కమిట్మెంట్ తో ఉంటాము అండ్ దానికోసం మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కనుక మనం అక్కడ సక్సెస్ అవ్వము అని చెప్తున్నారు. ఓకే, సో ద సేమ్ హ్యాపెన్స్ విత్ ఎన్విరాన్మెంట్స్. సో పరిస్థితులు కూడా సేమ్ అదే జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ టు కల్టివేట్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, gravitate towards peers, workplaces and environments that encourage this mindset. So the same happens with the environment. The same happens with the environment anamata. So if you are cultivate excellence in yourself, so manam ganaka ante manalo మనం ఒక ఎక్సలెన్స్ ని మనం కల్టివేట్ చేయగలిగితే, ఓకే, gravitate towards peers, వర్క్ ప్లేసెస్ అండ్ ఎన్విరాన్మెంట్స్ దట్ ఎంకరేజ్ దిస్ మైండ్ సెట్. ఖచ్చితంగా మన యొక్క విజయాల వైపు మనం నడుస్తూ ఉంటే, లేదా మన వర్క్ ప్లేసెస్ కి మనం దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేస్తుంటే, లేదా మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడం మనం ట్రై చేస్తుంటే, అది మన మైండ్ సెట్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటది. బికాస్ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ వాతావరణంలో ఉన్నాం చాలా ఇంపార్టెంట్. చదువుకునేటప్పుడు ఎటువంటి వాతావరణంలో చదువుకుంటాం, వర్క్ చేసేటప్పుడు ఎటువంటి వర్క్ చేస్తాము, మనం మాట్లాడేటువంటి అసోసియేషన్, ఈ మూడు చాలా మన జీవితం మీద ప్రభావితం చేస్తాయి. ఓకే, చాలా ప్రభావితం చేస్తాయి డెఫినెట్ గా. సో యూ విల్ చేంజ్ ఓవర్ ద కమింగ్ ఇయర్స్, బట్ హౌ యూ చేంజ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్. సో ఖచ్చితంగా మనం రాబోయే కాలాల్లో మారాలి అంటే కనుక మన యొక్క ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఎలా చేంజ్ చేసుకుంటున్నాం మా ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ద మైండ్ ఫుడ్ యూ ఫీడ్ యువర్ సెల్ఫ్. అట్లానే మన మైండ్ కి మనం ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. So the number one barrier to success is believing that success is unattainable. So number one అడ్డంకి ఏంటి అంటే మనం విజయం సాధించడానికి మనం విజయం సాధించలేమని నమ్మడం. ఎంతమంది క్లియర్ అంటారు? నేను విజయం ఎందుకు సాధించలేకపోతున్నానంటే నేను సాధించగలను అని నమ్మకం మనకు లేకపోవడం అంట. ఓకే, సో దీనిని మనం తొలగించాలి మన జీవితంలోంచి. Just trust it. If you are going to achieve that or achieve చేయగలను, నేను దీన్ని చేయగలను అనేటటువంటి విషయం కంపల్సరీ మనం తీసుకోగలగాలి. So in order to avoid forces that are so suppressive to your success, be aware of the 3 different categories of people. సో జీవితంలో కనుక మనం సక్సెస్ అవ్వాలి అంటే కనుక 3 రకాల పీపుల్ అవాయిడ్ చేయమంటారు. పీపుల్ హూ హావ్ సరెండర్డ్ కంప్లీట్లీ, దీస్ ఆర్ ద పీపుల్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ సక్సెస్. సో పీపుల్ హూ హ్యావ్ సరెండర్డ్ కంప్లీట్లీ అంటే వీళ్ళు ఒక దానికి సరెండర్డ్ అంటే వాట్ వి కెన్ ఏబుల్ టు సే, ఇంకా దాంట్లోంచి బయటికి రాలేరు అటువంటి వ్యక్తులు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ సక్సెస్. వాళ్ళకి సక్సెస్ అంటే నమ్మకం ఉండదు, అట్లీస్ట్ ఫర్ దమ్సెల్స్. వాళ్ళ కోసం వాళ్ళకి కూడా సక్సెస్ అంటే నమ్మకం ఉండదు అనమాట. సో ఐదర్ దే ఆర్ కంటెంట్ లివింగ్ ఇన్ మెడికారిటీ ఆర్ దే సబ్స్క్రైబ్ టు సమ్ లిమిటింగ్ బిలీఫ్ ఆఫ్ వై దే కెనాట్ అడ్వాన్స్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి వాళ్ళ దగ్గర చాలా క్లియర్ కట్ ప్లాన్ చూపిస్తారు మీకు, ఎందుకు మనం సక్సెస్ అవ్వలేము అనేటటువంటి విషయాన్ని చాలా సక్సెస్ఫుల్ గా మీకు చేసి చూపిస్తారనమాట. మనం సక్సెస్ అవ్వలేమరా బాబు, అవ్వలేము అని చాలా క్లియర్ కట్ గా ఉంటది వీళ్ళ దగ్గర. బట్ దే డిడ్ంట్ నో, ఏదో ఒక సూత్రం మీద పట్టుకుని వాళ్ళు అలా కూర్చుని అక్కడే ఉండిపోతారు అన్నమాట. సో ఇటువంటి పీపుల్ మనం అవాయిడ్ చేయగలగాలి. ఓకే, ఖచ్చితంగా కూడా. అండ్ ద సెకండ్ పీపుల్ ఎవరంటే పీపుల్ హూ హావ్ సరెండర్డ్ పార్షియల్లీ. ఓకే, సో దీస్ ఆర్ దోస్ హూ స్టార్ట్ అవుట్ ఆన్ ద పాత్ టు సక్సెస్ బట్ ఫాల్టర్ ఆఫ్ వేర్ అలాంగ్ ద వే. సో వీళ్ళు ఎవరు అంటే హూ సరెండర్డ్ పార్షియల్లీ, మనకు తెలియకుండా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు. దీస్ ఆర్ ద దోస్ హూ స్టార్ట్ out on the path to success but falter or wane along the way. So కొన్ని రోజులు సక్సెస్ అయినట్టు కనిపిస్తారు కానీ తర్వాత మళ్ళీ వీళ్ళు కనిపించరు. సో దే హ్యావ్ ఎ ప్లాన్ అండ్ వర్క్ ఎథిక్ that propels them to moderate level of success.
సో కొన్ని రోజులు కనిపిస్తారు, సక్సెస్ అయ్యి తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా చాలా మంది చూడండి, చాలా మంది సక్సెస్ అయ్యి టీవీలో కనిపించినటువంటి వ్యక్తులు లేదా హీరోలు హీరోయిన్లు ఈ విషయంలో కనబడుతూ ఉంటారు. కొన్ని రోజులు చాలా బాగా ఉంటారు కానీ తర్వాత మళ్ళీ దాన్నే కోరుకుని అది లేక కనిపించడం మానేస్తారు అన్నమాట. అది సో అట్లనే దే హ్యావ్ ప్లాన్ వర్క్ ఎథిక్ దట్ ప్రొపెల్ ఈస్ దమ్ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ సక్సెస్, బట్ వెన్ దే రీచ్ ద బ్రాంచింగ్ పాయింట్ ఫర్ రియలీ అమేజింగ్ సక్సెస్, సో దే ఆర్ అఫ్రైడ్ టు స్టాండ్ అప్ అండ్ రన్. సో ఏంటంటే ముందు ఒక విజయాన్ని సాధించేసి ఉంటారు, దాని తర్వాత మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పి పీపుల్ ఫేస్ చేయడానికి చాలా భయపడుతుంటారు. ఐదర్ దే రికగ్నైజ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు రీచ్ ద టాప్ అక్లాన్ ఆర్ దే హ్యావ్ ట్రైడ్ ఫ్రమ్ ద హార్డ్ వర్క్. సో రెండు విషయాలు ఉంటాయండి, మళ్ళీ మనం దాన్ని రీచ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఎఫర్ట్ పెట్టాలి, లేదంటే కనుక దే ట్రై టు ఫార్మ్ ద హార్డ్ వర్క్ ఆర్ ఎల్స్ టు రీచ్ ద రిక్వైర్డ్ టాప్. రికగ్నైజ్ చేయగలగాలి మనం ఏ దారిలో వెళ్ళటం అనేది. సో దీస్ పీపుల్ ఆర్ బెటర్ దాన్ యావరేజ్ బట్ నాట్ ఫస్ట్ క్లాస్. సో అంటే వీళ్ళు మధ్యస్థంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు అనమాట. సో పూర్తిగా ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళలేరు, అట్లా అని బాగా చిన్న క్లాస్ కాదు, మధ్యంగా ఉండేవారు. ద థర్డ్ వన్ ఇస్ పీపుల్ హూ నెవర్ సరెండర్. సో దీస్ ఆర్ ద పీపుల్ who don't give in and won't back down until they achieve the success and goals they set out to achieve. So these are the people that are on the top. సో ఏం చెప్తున్నారండి, సో ఈ మూడో వ్యక్తులు ఎవరు అంటే కనుక పీపుల్ ఎప్పటికీ కూడా వీళ్ళు సరెండర్ కారు. అంటే ఎస్ నేను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఇది సాధించే వరకు అనేటటువంటి పీపుల్ అనమాట, వెనకడుగు వేయనటువంటి పీపుల్ అనమాట. సో దీస్ ఆర్ ద పీపుల్, ఓకే, these are the people at the top of their field, the top executives and leaders who never settle for anything less than the absolute achievement, and these people continue to achieve after reaching their high mark. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ వేయాలి అని అనుకుంటారు, ఆ బెంచ్ మార్క్ వేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొని ఖచ్చితంగా వీళ్ళు చేయాలనుకున్న ఇంపాక్ట్ దాన్ని క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే, సో వీ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. సో దీంట్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో ఆ పీపుల్ తో మీరు ఉండటం మొదలు పెట్టండి. మధ్యస్థంగా ఉంటారా, లేదా నార్మల్ క్లాస్ లో ఉంటారా, లేదంటే కనుక ఎవరితోని సరెండర్ అవునటువంటి పీపుల్ తో అక్కడ ఉంటారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరితో సరెండర్ అవునటువంటి పీపుల్ బెంచ్ మార్క్ వాళ్ళలా వేయాలనుకున్నటువంటి పీపుల్. సో ద మోర్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ ద పీపుల్ ఇన్ ద థర్డ్ కేటగిరీ. సో అంతే కదండి, ద మోర్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్, మనం దేంట్లో ఉన్నాం మూడో దాంట్లో ఉండాలి, ఎందుకంటే మనం బెంచ్ మార్క్ సెట్ చేయాలి, ఒక స్టాండర్డ్ సెట్ చేయాలని అనుకుంటాం కదా. సో ద మోర్ likely you are to succeed. Our lives are shaped by the influences of our environment. ఖచ్చితంగా మన యొక్క సమాజం యొక్క ప్రభావాన్ని మనం చాలా సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ సెట్టింగ్ ఫర్ యావరేజ్ ఆల్ కాజ్ యూ ఫాల్ ఇన్ టు మెడికారిటీ. సో మన యొక్క ప్రజలను, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పీపుల్ మనం ఎప్పుడైతే సెట్ చేసుకోవడం మొదలు పెట్టామో మనం సక్సెస్ అప్పుడే సెట్ చేసుకోవడం అనే విషయం గురించి చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో టేక్ దట్ ఇన్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ నెక్స్ట్ గెట్ అడ్వైస్ ఫ్రమ్ ద పీపుల్ హూ నో ద బెస్ట్ అనేది మనం రేపొద్దు చూద్దామండి. సో దిస్ థింగ్ విచ్ ఐ విల్ టెల్ యూ. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ వాల్యుబుల్, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ ఇట్, and please allow the more people into the group. And so please invite at least 5 people into the group so that we can able to make the more content.